అదే చుట్టూ అన్న కలపండి కొద్దిగా చిన్న ముద్ద తీసుకోండి. సిక్కనోళ్ళ గోత్ర ఏకపిండం నమః తిప్పాలి. ఆకాశం చూసి ఈ భూమి మీద దుమ్ములు పెట్టాలి. ఇంకోటి తీసుకోండి. उत्तर भागे उत्तर भागे वृद्धृत्यार्थ मध्य भागे वृद्धृत्यार्थम एकपिंड नमः इंकोటి తీసుకోండి. दक्षिण भागे यमदृत्या ఇక్కడ వదిలేసి మధ్య భాగే అంటే మూడు భాగం అయ్యా నీళ్ళు తల మూత పెట్టేసేయండి. ఇగో పెట్టి పక్కన उत्तर भागे वृद्धृत्यार्थम नमः బాకి వాళ్ళు పెడతారు. దీని మీద ఎంత పెద్దది పెట్టావు? దీని మీద ఇది 11 మూడు లోపల 14 మూడు 2 అడుగులు పెచ్చు. దీంట్లో తిరగటానికి ఇబ్బంది. 2 అడుగులు పెచ్చు. 2 అడుగులు పెచ్చండి. 2 అడుగులు పెచ్చా. ఇంకా బెరగటానికి వీలుందా? పెరిగితే మన మధ్య పోస్ట్ చేయాలి. మధ్య పోస్ట్ చేయాలా? 4 పక్కల పోస్ట్ చేయాలి. उत्तर भागे ఆ గోడకి కొంచెం మూడు పెట్టారా? उत्तर भागे नमः मध्य भागे ఇక్కడ మధ్య భాగే ప్రకృత్యార్థం ఏకపిండ నమః దక్షిణ భాగే ఇక్కడ పెట్టండి. दक्षिण भागे मृत्यार्थम ఒకటి పెట్టా ఇంకో రెండు పెట్టు ఆయన వస్తారు. ఉత్తర భాగే మృత్యార్థం ఏకపిండ నమః ఇంకోటి పెట్టండి. మధ్యలో పెట్టండి. మధ్య భాగే మృత్యార్థం ఏకపిండ నమః బొట్టనేల మీద పెట్టు. ఇంకోటి తీసుకొని పెట్టండి. దక్షిణ భాగే మృత్యార్థం ఏకపిండ నమః అయిందా? మగవాళ్ళు పెట్టండి. 2 వచ్చి నీళ్ళు పోయాలి. ముగ్గు చెప్పండి బాబాయ్ చెప్పండి. తీసుకోండి మీరు. అయ్యా మీరు రండి. రాయి కూడా తీసేయండి. అక్కడ రండి. చేశారు వస్తాను అన్నాడు. కుండ మూతి చెయ్యి మూతి వెనక్కి నారాయణ నారాయణ అంటే వరుస 3 ప్రదక్షిణలు 3
ఓం ప్రోక్షపరిహిత నమో నమః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ మహాజగృత్యార్థ మహాపుణ్యవారణార్థం ప్రధానంగా నమః మహాపుణ్యవారణార్థం లేడు నమః ఓం ప్రోక్షపరిహిత నమో నమః పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఓం ప్రాణాయామ ప్రాణాయ నమః ప్రాణాయ నమః మధ్య మధ్య ఉదకవాణి సమర్పయామి. మూడు నమస్కారం చేయండి. మీరు చెప్పింది చెప్పండి. శ్రీకృష్ణ నమస్తే అస్తు శంఖు చక్ర గద ధర నారాయణ 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 ఇంక్రీజ్ అయ్యండి. నారాయణ నారాయణ ముగ్గురు కూడా ముగ్గురు కూడా అట్లనే వెనక్కి బయట కూడా అక్కడ అవుతుంది తీసుకు పెట్టండి. అక్కడ ఇక్కడ మడుగులు పెట్టి కూర్చున్నారు అట్లా కూర్చోండి. అక్కడ